కటింగ్ చూద్దాము ఎలా చేద్దాం అనేది. నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న ప్యాంట్ నుండి ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో ఒకసారి చెప్తాను. ఇది వచ్చేసి యోక్ పార్ట్ అంటాము, ఇది వచ్చి ప్యాంట్ కింద డౌన్ పార్ట్. యోక్ పార్ట్ ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటాము అంటే దీని లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 7.5 ఇంచెస్ ఉంది. 7.5 లెంత్. కాకపోతే ఇక్కడ నాడా ఎక్కించుకోవడానికి అని చెప్పి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో 9.5. ఇక్కడ మళ్ళీ దీన్ని అటాచ్ చేస్తాం కాబట్టి ఇంకో 1/2 ఇంచ్ కావాల్సి వస్తుంది. సో 10 ఇంచ్ పెడతాం. 10 ఇంచ్ యోక్ లెంత్ అవుతుంది. యోక్ విడ్త్ వచ్చేసి ఎగ్జాక్ట్ దీన్ని ఇట్లా మధ్యలోకి చేసుకొని ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ కి నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ 22 ఇంచెస్ ఉంది. ఇది యోక్ పార్ట్. 22 ఇంచెస్ విడ్త్, 10 ఇంచెస్ లెంత్. 22 ఇంచెస్ అంటే ఒక సైడ్ 22 ఇంచెస్, బ్యాక్ సైడ్ కూడా ఉంది కాబట్టి మొత్తం కలిపి 44 ఇంచెస్ వచ్చేలాగా మనం తీసుకోవాలి. 44 ఇంచెస్. ఇక్కడ 22 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకి ఒకవేళ పీసెస్ 2, 4 అలా వచ్చాయనుకోండి, ఈ సీమ్స్ కూడా వదులుకోవాలి. ఈ జాయింట్స్ కూడా ఎక్స్ట్రా 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ వదులుకోవాలి. నెక్స్ట్ కింద పార్ట్ చూసుకోవాలి. ఇది ఎంత ఉంది, 32 ఇంచెస్ ఉంది. 32 ఇంచెస్ పైన ఒక 1/2 ఇంచ్ దీంతో జాయిన్ చేయడానికి కావాలి. 32.5. కింద మనం ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కానీ నేను ఇక్కడ ఫోల్డ్ చేయట్లేదు, ఇక్కడ క్యాన్వాస్ వేస్తున్నాను. సో నాకు ఎక్స్ట్రా అవసరం లేదు. ఒక 1/4 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఉంటే చాలు. సో 32 ఒక 1/2 ఇంచ్, 32.5 ఇక్కడ ఒక 1/2, 33 తీసుకుంటున్నాము. నెక్స్ట్ క్రాచ్ లెంత్ తీసుకోవాలి. క్రాచ్ లెంత్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఈ ఎండ్ వరకు ఎంత ఉందో అది మెజర్ చేసుకోవాలి. ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది మన క్రాచ్ లెంత్. సో ఇది కూడా మార్క్ చేసుకోండి. ఈ 8 ఇంచెస్ మన క్రాచ్ లెంత్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఈ విడ్త్ వచ్చేసి ఇది ఎంత విడ్త్ కావాలి అంటే జనరల్లీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 22 ఇంచెస్ వచ్చింది కదా, అందులో డివైడెడ్ బై 2 చేస్తే 11 ఇంచెస్ వస్తుంది. ఈ 11 ఇంచెస్ కి మనము ఈ 11 ఇంచెస్ కి అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఆ 11 ఇంచెస్ పైన ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 5 to 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంతా మనం ఫోల్డ్స్ చేస్తాం, ప్లీట్స్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను ఎలా చేసుకోవాలి అని. యాక్చువల్లీ మనము ఇది సాల్వేజ్ అంటే అంచులకి ప్యారలల్ గా తీసుకోవాలి ప్యాంటు. కానీ ఇది డిజైన్ ఇలా ఆపోజిట్ గా ఇచ్చాడు, ప్యారలల్ గా ఇవ్వకుండా క్రాస్ గా ఇచ్చాడు కాబట్టి నేను డిజైన్ అకార్డింగ్ టు డిజైన్ నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 లేయర్స్ వేసుకున్నాము ఫ్యాబ్రిక్. ఫస్ట్ 2 ఫోల్డ్స్ వచ్చేసి తర్వాత ఇలా 4 లేయర్స్. ఇది ఫోల్డెడ్ సైడ్ నేను మార్క్ చేసుకుంటున్నా. మనకి ఎంత కావాలి, 33 ఇంచెస్ కావాలి. సో 33 ఇంచెస్ పెట్టి ఇక్కడ లైన్ డ్రా చేశాక మనం ఎంత అనుకున్నాము, 45 డివైడెడ్ బై 4 వేసుకోండి. 44 డివైడెడ్ బై 4 అప్పుడు 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్ మనకి నార్మల్ గా కావాలి. 11 ఇంచెస్ పైన ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి. నాకు ఇక్కడ 19 ఇంచెస్ ఉంది. సో నేను 18 పెడుతున్నాను, ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నా. 8 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 18 ఇంచెస్ నుంచి మనం ఏం చేస్తాము, క్రాచ్ డెప్త్ తీసుకుంటాం. క్రాచ్ ఎంత మనకి 8 ఇంచెస్. 8 ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాం. మార్క్ చేసుకొని కింద దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఆ 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఇంకో 1 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఆ 8 ఇంచెస్ మార్క్ నుంచి 1 or 1.5 ఇంచ్ పెట్టుకొని ఈ బాటమ్ మనకి ఎంత కావాలి, మనం క్యాన్వాస్ వేసి షేప్ తీస్తున్నాం కాబట్టి మరీ లూజ్ గా అంత బాగోదు. ఇక్కడ నాది 6 ఇంచెస్ ఉంది, 5 3/4 ఉంది. నేను 5.5 పెడుతున్నాను. 5.5
5.5 పెడతాను, ఎక్స్ట్రా పెట్టుకుందాం. 5.5 మనకు కావాల్సిన మెజర్మెంట్. ఒక 1.5 ఇంచ్ ఖర్చుకి వదులుతున్నా, సీమ్కి. 1 ఇంచ్ అయినా పెట్టుకోండి, 1.5 అయినా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ షేప్ తీసుకోవాలి. జస్ట్ ఇలా ఇక్కడ నుంచి జాయింట్ చేస్తాం. ఇక్కడ నుండి ఇలా ఈ షేప్ కి జాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఎండ్ వరకు మనం అటాచ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు ఫ్రీ హ్యాండ్ తో అయినా చేయొచ్చు, లేకపోతే లెగ్ కర్వ్ వస్తుంది. ఇది డిజైనర్ ఆర్మ్ కర్వ్, డిజైనర్ లెగ్ కర్వ్ వస్తుంది. లెగ్ కర్వ్ దీని నుంచి ఈ పాయింట్ కి మనం జాయిన్ చేసుకుంటాం. లేదంటే ఫ్రీ హ్యాండ్ తో అయినా మీరు ఆ షేప్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రీ హ్యాండ్ తో తీసుకున్నా ఏం కాదు. సో ఇది మనకి షేప్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తాను. ఇంకా మీరు దీనికి సీమ్ అలవెన్సెస్ ఏమి అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే వచ్చేస్తుంది ఎక్స్ట్రా సీమ్స్. అంటే మనకి లూజ్ ఉంటుంది కాబట్టి 11 ఇంచెస్ అయితే 18 ఇంచెస్ పెడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం సీమ్ అలవెన్సెస్ వదలాల్సిన అవసరం లేదు. అండ్ నాకు క్లాత్ కూడా లేదు, సో నేను అందుకే డైరెక్ట్ ఇక్కడ మాత్రం వదలాలి సీమ్ అలవెన్సెస్. నేను కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేశాను. కట్ చేశాక నేను ఇక్కడ సెంటర్ లో ఒక టక్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది మనకి జాయింట్ చేసేటప్పుడు ఒక ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా టక్స్ పెడుతున్నా. ఇవి కూడా జాయింట్ అప్పుడు మనకి లెగ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఇండికేటర్స్, అంటే అవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఒక 2 చోట్ల ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు యోక్ పార్ట్ చూద్దాం. మనకు లెంత్ వచ్చి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇట్ సైడ్ కూడా లెంత్ 10 ఇంచెస్, విడ్త్ వచ్చేసి మనకి 22.5 కావాలి. 22.5, కింద కూడా 22.5 చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా 10 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ వస్తుంది. అట్లా నేను ఇది ఒక రెక్టాంగిల్ లాగా డ్రా చేస్తాను. ఇక్కడ 10 ఇంచెస్ మార్క్ నుంచి ఆ 10 ఇంచెస్ మార్క్కి ఈ రెక్టాంగిల్ లాగా మనం కట్ చేసేసుకుంటాం. సో ఇలా రెక్టాంగిల్ పీస్ తీసుకున్నాం. ఇది ఆన్ ఫోల్డ్, ఇది ఆఫ్ ఫోల్డ్. ఒకవేళ ఇక్కడ మీకు క్లాత్ లేదనుకోండి, ఇది కూడా ఆఫ్ ఫోల్డ్ వచ్చింది అనుకోండి, అంటే ఓపెన్ గా వచ్చింది అనుకోండి, ఫోల్డ్ లేకుండా, అప్పుడు ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఆడ కోసం నేనేం చేశానంటే క్రాస్ పీస్ తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా. లెంత్ వచ్చేసి తీసుకోవచ్చు, మనకి నడుము దగ్గర ఒక 44 అలా ఉంది కాబట్టి నేను ఒక 50 ఇంచెస్ ఆర్ 55 ఇంచెస్ వచ్చేలాగా 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా తీసుకున్నాను. క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. దీనికి క్రాస్ పీస్ తీసుకున్నప్పుడు తిరిగే చేయాలి, స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా ఇలా 1/4 ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే మీకు నాడా రెడీ అయిపోద్ది. ఇది కటింగ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ చూద్దాం. నేను ఇక్కడ 14 ఇంచెస్ లెంత్ ఉండేలాగా, 28 ఇంచెస్, అంటే ఇది ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని 1 మోర్ ఫోల్డ్ చేశాను. అంటే ఒక లెగ్కి ఒక పీస్, 14 ఇంచ్ పీస్. అంటే ఎందుకంటే మనకి ఇంక్లూడింగ్ సీమ్స్ కలిపి ఇది ఎంత వస్తుందంటే 14 ఇంచెస్ వస్తుంది. సో అందుకని 14 ఇంచెస్ లెంత్ ఉండేలాగా, 3 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఈ 2 పీసెస్ ని ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్
డిస్టెన్స్ ఉండేలాగా ఒక లైన్ డ్రా చేశాను. లైన్ డ్రా చేసి దీనిపైన మార్కింగ్స్ చేశాను. ఇక్కడ ఫోల్డ్ ఉంది కాబట్టి ఫస్ట్ మార్కింగ్ 1 ఇంచ్ తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ వన్ని దీనికి డబల్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నా. 1 ఇంచు 2 ఇంచ్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్సెస్ వదిలేసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర మనకి ఈ షేప్ రావాలి. ఈ షేప్ తీసుకుంటాము. తర్వాత ఇక్కడ అంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఈ డాట్ని కలుస్తూ మనకి షేప్ అనేది రావాలి. సో ఇలా ఈ 2 కూడా మనం డ్రా చేసుకుంటాం. అన్నిటికీ షేప్ కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్నాక నేను ఇదే షేప్ లో క్యాన్వాస్ ని కట్ చేసేస్తాను. సో ఇలా ఆ ఎక్సెస్ ఏదైతే ఉన్నిందో ఆ ఎక్సెస్ అంతా నేను కట్ చేసేసా. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా మనకి షేప్ వచ్చేస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫ్యాబ్రిక్ పైన రాంగ్ సైడ్ మనం పేస్ట్ చేసుకుంటాం. ఐరన్ చేసినప్పుడు ఈ క్యాన్వాస్ అటాచ్ అయిపోతుంది. ఇలా రాంగ్ సైడ్ మీద ఇలా ఇక్కడ చూడండి, దీనికి 2 వైపులు ఉంటుంది. ఒకవైపు షైనీ సైడ్ ఉంటుంది, ఒకవైపు మ్యాటీ సైడ్ ఉంటుంది. ఈ మ్యాటీ సైడ్ అంటుకోదు ఐరన్ చేసినప్పుడు. ఈ షైనీ సైడ్ ఇలా పెట్టేసి మనం ఐరన్ చేసి పెట్టేసుకుంటాం.